కోర్టులోనే వేసినామా, పిటిషన్ వేసినాం కోర్టులోనే. కోర్టులో పిటిషన్ ఉంది, సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి జరుగుతూ ఉంది ఒక పిటిషన్ కూడా. అసలు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ఛాలెంజ్ విసురుతున్నా కదా నేను. రెడీనా, నేను రెడీ, నువ్వు రెడీనా అంటున్నాను కదా నేను. 2 ఇష్యూస్ని సిబిఐకి పంపిద్దామని చెప్పి ఛాలెంజ్ తీసుకునేది కదా, రెడీ తీసుకోమని చెప్పు. దట్ ఈస్ వాట్ వీ బీన్ కాలింగ్ ఫర్. మన తరపు నుంచి కూడా మన ఎంపీలతో రిప్రజెంటేషన్ ఆల్రెడీ పంపించినాము, ప్రధానమంత్రికి రాసినాము. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలా అని చెప్పి ఏపీ డిఎస్సి మీద. ఆ కాపీ కూడా మీకు పంపిస్తావు సార్, చూడండి ఒకసారి మీరు కూడా ఒకసారి కాపీ పంపించాను ఒకసారి. డిఎస్సి రాసిన మనం డిఎస్సి విషయంగా మన ప్రధానికి, హోంమంత్రికి అందరికీ రిప్రజెంట్ చేసినాం. మన ఎంపీలు పోయి ఇచ్చినారు. ఆ కాపీ కూడా మీకు కూడా ఇస్తారు, తీసుకోండి ఒకసారి. Sir, recently the Chief Minister said fiscal deficit is a myth. What are your reflections on that? Because when you take debt and run the state, you will run into fiscal deficit. So if it is a myth, what are your reflections? You should question the IQ of the Chief Minister. If someone being in the Chief Minister's post says that fiscal deficit is a myth, then what kind of IQ does he have? Sir, what kind of IQ is that? సరే, నెల 20 నుంచి ఉద్యోగులంతా రోడ్లు ఎక్కుతామంటున్నారు. గత 2.5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. కరోనా లాంటి సమయంలో కూడాను మేము ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఆత్మగౌరవం దెబ్బతినేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు. ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఈరోజు గమనిస్తే అందరికీ ఓపెన్గా ఉండే డాక్యుమెంట్ అది. ఒకసారి ఆ మేనిఫెస్టో చూడండి ఒకసారి. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడో ఒకసారి గమనించండి. వస్తూనే ఐఆర్ అన్నాడు, ఐఆర్ ఇవ్వాల. పిఆర్సీ చైర్మన్, ఉన్న పిఆర్సీ చైర్మన్ను రద్దు చేసినాడు. కొత్త పిఆర్సీని ఇంతవరకు అపాయింట్ చేయాలి. అపాయింట్ చేస్తే రికమెండేషన్ వస్తే జీతాలు పెంచాల్సి వస్తుందని చెప్పి అది కూడా రద్దు చేసినాడు. సో ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, 5 డిఎల్ పెండింగ్. ఇంకా సరెండర్ లీవ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏపీజీఎల్ఐ దగ్గర నుంచి ఇటువంటి అన్నీ లెక్కేసుకుంటే దాదాపుగా 35-40 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. సిపిఎస్ను కూడా తీసేస్తాను అని చెప్పిన హామీ కూడా, అది కూడా మా ప్రభుత్వ హయాంలో కనీసం ఎంప్లాయీస్ గురించి ఆలోచన చేసి మేము తెచ్చిన ఒక రెవల్యూషను దేశం మొత్తం ఫాలో అవుతుంది ఈరోజు. జీపీఎస్, గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. ఈ రకంగా ఎంప్లాయీస్ అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద సంతోషం వ్యక్తం చేస్తారు. అన్ని రకాలుగా ఎంప్లాయీస్ను ఈరోజు అన్ని రకాలుగా ఎంప్లాయీస్కు నష్టం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరోవైపున వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు. వాళ్ళ సమస్యల రిప్రజెంటేషన్ కోసం మా పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే, విచ్ ఇస్ ఎ జెన్యున్ ప్రాబ్లం. టెట్ అనేది వాళ్ళు సెలెక్ట్ అయినప్పుడు టెట్ ఎగ్జామ్ లేదు. టెట్ అనేది వచ్చింది సబ్సిక్వెంట్గా టెట్ వచ్చింది. ఆ సబ్సిక్వెంట్గా వచ్చిన ఆ టెట్ను ఇప్పుడు కోర్టు మిస్లెడ్ అయ్యి వీళ్ళు టెట్ రాయాలా ఇప్పుడు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని ఛాలెంజ్ చేయాల్సింది పోయి సెంట్రల్ గవర్నమెంట్కు, కోర్టుకు వాస్తవాలు చెప్పాల్సింది పోయి ఈరోజు వీళ్ళు టెట్ రాయాలని అంటే టెట్ కవర్స్ టెట్ 25 సంవత్సరాల నుంచి వాళ్ళంతా ఒకే సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉన్నారు. టెట్ కవర్స్ అన్ని సబ్జెక్ట్స్. టెట్ ఈరోజు పాస్ కావాలంటే ఆ టీచర్లు పాస్ కావాలంటే కష్టము. బికాస్ టెట్ వాళ్ళు 25 ఏళ్ళ నుంచి ఒకే సబ్జెక్ట్ మీద చదువు చెప్తున్నారు. ఈ టెట్ ఏమో అన్ని సబ్జెక్టులు కాంప్రహెన్సివ్గా కవర్ అవుతాయి. ఈ టెట్ పాస్ కావాలి అని అంటే ఇప్పుడు వాళ్ళకు ప్రాక్టికల్గా అయ్యే పని కాదు. ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళు రిక్రూట్మెంట్ అయిన రోజున టెట్ ఉన్నదా? లేదు కదా. ఆ రోజు ఏం ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ వాళ్ళు రాసి గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాతనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. ఆ రోజు టెట్ లేదు.
ఈరోజు టెట్ ఉంది, ఈరోజు రాసేవాళ్ళు నువ్వు టెట్ పాస్ అయ్యి రాస్తారు ఆబ్వియస్లీ. కానీ ఆ రోజు నువ్వు పాస్ అయినప్పుడు టెట్టే లేనప్పుడు ఈరోజు నువ్వు టెట్ రాయాలి అని చెప్పి నువ్వు ఉత్తర్వులు ఇస్తే, ఒకవేళ నువ్వు టెట్ రాయకపోతే నేను నీ ఉద్యోగం తీసేస్తానని చెప్పి వాళ్ళని ఎత్తిన కత్తి పెడితే ఒక గవర్నమెంట్గా నువ్వేం చేస్తున్నావు? నీ ఎంప్లాయీస్ నష్టపోతూ ఉన్నారు, నీ టీచర్లు నష్టపోతూ ఉన్నారు. ఆ టీచర్లను కాపాడాల్సిన బాధ్యత నీది కాదా? నువ్వు ఎన్డీఏలో భాగస్వామి, నువ్వు పోయి ఢిల్లీలో కొట్లాడాలా. ఎన్డీఏలో నువ్వు పోయి చట్టంలో సవరణ తీసుకొని వచ్చే విధంగా, చట్టం చేసే విధంగా నువ్వు గట్టిగా ఒత్తిడి తీసుకొని రావాలా. చట్టం చేయించిన తర్వాత కోర్టుకు ఆ చట్టాన్ని నువ్వు ప్రొడ్యూస్ చేయాలా. కోర్టులో గవర్నమెంట్ సైడ్ నుంచి ఆర్గ్యుమెంట్స్ చేయించాలి ఎఫెక్టివ్గా. నువ్వేం చేస్తున్నావు? ఏమి చేయడం. ఆ టీచర్లు కొద్ది గొప్ప ఢిల్లీకి పోయి పాపం వాళ్ళే కష్టపడి మా ఎంపీలు పట్టుకొని వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలిసి వాళ్ళు ప్రివేల్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేసి చేయించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ మీద సస్పెన్షన్. ఎందుకు సస్పెన్షన్ చేస్తూ ఉన్నాం? ఎంతో సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగా, ఎంతో సీరియస్గా వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా, వాళ్ళని జడ్జి ముందర ప్రవేశపెట్టినట్టుగా బిఎస్సి కోటాలో ఏదో ఆడియో టేప్ ఉంది, ఒక్కొక్క సర్టిఫికేట్ కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా శాప్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది. అధ్యక్ష, ఆడియో లీక్ వచ్చిన వెంటనే శాప్ ఇమ్మీడియట్ గా కంప్లైంట్ ఇచ్చి, ఒక విచారణ కమిషనరేట్ కి కంప్లైంట్ ఇచ్చి, ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తి అతన్ని పైన కేసు పెట్టి అతను జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వం. ఆడియో రికార్డింగ్ బిఎస్సి స్పోర్ట్స్ కోట జరిగింది. కోట మాట్లాడుకుంటున్నాడు, వాళ్ళ పైన స్పోర్ట్స్ కౌన్సిల్ అథారిటీని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చాడు. మరి నిజంగానే అరెస్ట్ చేసినారా? జడ్జి ముందర పెట్టినారా? ఎన్ని నెలలు జైల్లో పెట్టినారని చెప్పి ఒకసారి చూస్తే CCTNS అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్, స్టేట్ గవర్నమెంట్. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్లో 2009 నుంచి ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ప్రతి FIR దానికి సంబంధించిన మనిషికి ట్రాక్ చేసి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ CCTNS వీళ్ళు స్వయంగా దాంట్లో రాసినది ఏమని? యట్ టు బి అరెస్టెడ్. చూడండి ఒకసారి మీరే. మళ్ళీ అక్కడ కూడా పేరేం పేరు? సస్పెక్టు. మళ్ళీ పేరు రాయాల. పేరు రాస్తే మళ్ళీ ఎక్కడ ఏమేమి కదులుతాయో అని చెప్పి పేరు రాయాల. సస్పెక్టు, అడ్రస్ సో అండ్ సో, మళ్ళీ యట్ టు బి అరెస్టెడ్ స్టేటస్. డేట్ చూపించుమా. 25/8/2025 స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు స్వామి. అరెస్ట్ కదా దేవుడు ఎరుగు. అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీలో అంతగా అబద్ధాలు ఆడుతున్నారు. ఏదో అరెస్ట్ చేసినట్టుగా, జైల్లో పెట్టినట్టుగా, మెజిస్ట్రేట్ ముందు జడ్జి ముందర పెట్టినట్టుగా, జడ్జి శిక్ష చేసినట్టుగా, వీళ్ళు జైల్లో పెట్టినట్టుగా, వీళ్ళు ఏదో చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా ఘనత చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వెన్నుపోటు పార్టీ ఘనత అన్నట్టుగా వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన, అరెస్ట్ చేయలా. ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు, ఇంత దారుణంగా కేసు నిర్వీర్యం చేస్తున్నారు, ఇంత దారుణంగా కాపాడుతూ ఉన్నారు. ఈ CCTNS వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. CCTNS సైజ్ తగ్గించి చూపించమని. జూమ్ ఇన్ చేసి జూమ్ అవుట్ చేయి. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్. క్లియర్ కట్గా వీళ్ళే అప్డేట్ చేసి పెట్టిన డాక్యుమెంటు. పరిస్థితి ఇది.
ఈ బేరసారాలన్నీ కూడా ఏ స్థాయిలో జరిగాయో చెప్పడానికి ఇంకో ఉదాహరణ కూడా సోషల్ మీడియాలో ఇంకోటి కూడా వైరల్ అవుతా ఉంది. ఒంగోలులో కూడా ఇలాంటి ఘటన జరిగింది. డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని తనను మోసం చేశారని కంప్లైంట్. డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని తనను మోసం చేశారని కంప్లైంట్. ఒక డిఎస్సి అభ్యర్థికి స్పోర్ట్స్ కోటాలో పోస్ట్ ఇప్పిస్తామని 14.5 లక్షలు తీసుకున్నారు. డిఎస్సిలో పోస్ట్ కోసం రాధిక 14 లక్షల పైగా ఇచ్చినట్టు బ్యాంక్ స్టేట్మెంట్. ఎవరికి ఇచ్చినారో ఎవరికి ఇచ్చిందో కూడా క్లియర్ కట్గా ఆధారాలు. 14 లక్షలు. ఆమెతో అన్న మాటలు రెఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పారు. రెఫరెన్స్గా చూపిన వ్యక్తికి పోస్ట్ వచ్చింది, కానీ ఈ అమ్మాయికి పోస్ట్ రాలేదు. మోసపోయాను అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుందో గట్టిగా అడిగితే ఏమన్నారు? గట్టిగా అడిగితే కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయినాము, ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. కానీ ఈమె రెఫరెన్స్గా ఎవరైతే వాళ్ళు చెప్పినారో ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. రెఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్పి ఈమె దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. కానీ ఈ అమ్మాయికి పోస్ట్ రాలేదు. గట్టిగా అడిగితే ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. తనకు అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్లో డిఎస్సి పోస్ట్ కోసం బేరసారాలు చేశారని రాయకుండా టూరిజం పోస్ట్ కోసం బేరసారాలు జరిగినాయని రాస్తారు ఎఫ్ఐఆర్ కాపీలో. గత ఏడాది నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు లేవు. గత ఏడాది నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇంతవరకు ఎలాంటి అరెస్టులు లేవు. తన కంప్లైంట్పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాతులు లేడు. తన ఫిర్యాదు పట్టించుకోవడం లేదంటూ ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. $14 లక్షలు ఇచ్చి బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి స్కామ్లో ఆధారాలతో సహా దొరుకుతూ ఉన్నా ఎస్పీకి సైతం కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే డిఎస్సి విషయంలో ఏ కంప్లైంట్ వచ్చినా ఎక్కడివి అక్కడే విచారణ లేకుండానే వదిలేయడం. క్లియర్ కట్గా తండ్రి కొడుకులు ఇద్దరు ఆదేశాలతోనే పోలీసులు ఇంత బరి తెగిస్తూ ఉన్నారనే దానికి నిదర్శనం. లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు, ఆపై బేరసారాల వరకు, లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు ప్రత్యేక జీవోలు ఇవ్వడం మొదలు
ఆపై బేరసారాల వరకు అన్నీ కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు, అవునా కాదా? ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఏకంగా జీవోలో ఇచ్చి మళ్ళా జీవోలు రద్దు చేసి 372 మంది ఉద్యోగాలు ఏ ఎగ్జాము లేకుండా ఇచ్చేసి లీకేజీ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా వరకు ఇచ్చిన జీవోల దాకా, ఆపై బేరసారాల వరకు ఈ అన్ని వ్యవహారాలను కూడా సిబిఐ చేత ఎంక్వైరీ జరగాల. జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినారు కదా, అక్కడన్నా జీవోలు ఇచ్చినా, ఆడన్నా ఎవరు జీవోలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఉట్టి లీకేజీలే. ఇక్కడ లీకేజీతో పాటు జీవోల ద్వారా ఏ ఎగ్జాము రాయకుండా ఉద్యోగాలు, ఆ తర్వాత బేరసారాలు, ఇన్ని కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు ఆయన కొడుకు వేరే నీతే? ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఒక నీతి, చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఇంకో నీతి.